ధనుర్లగ్నం, ధనురాశి. ఈ యొక్క ధను లగ్నానికి 6లో గురువు సంచరిస్తూ ఉండడం వల్ల లోన్ల కోసం ట్రై చేసే వాళ్ళకి లోన్లు తొందరగా మంజూరవుతాయి. అలాగే మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చుండున్నా ఆ అప్పులు ఇప్పుడు వసూలయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఈ సమయంలో ప్రయత్నిస్తే 100కి 100% మీ డబ్బులు మీకు లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి కాబట్టి ఈ సమయంలో మీరు ప్రయత్నిస్తే అన్ని పనులుగా అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులు కూడా నెరవేరుతాయి. అలాగే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు, దైవికమైనటువంటి దర్శనాలు ఇట్లాంటివి చేసుకోవాలన్న ఆసక్తి బాగా ఎక్కువగా కలుగుతుంది. మరియు విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి వీసా, పాస్పోర్ట్ తొందరగా లభ్యమయ్యి విదేశాలకు వెళ్ళగలుగుతారు. అక్కడ కూడా తొందరగా సెటిల్ అవ్వగలుగుతారు. అన్ని పనులకు కూడా యోగించి లాభించి పరిపూర్ణమైన శుభకరమైన మంగళకరమైన ఫలితాలు దక్కే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే శత్రురోగ రుణాది పీడలు చాలా తక్కువగా ఉంటాయి. మీరు ఎవరైతే మీరు శత్రువులుగా అనుకుంటున్నారో వాళ్ళ వల్ల మీకు లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క రోగాది పీడలు కూడా కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ స్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల ఉద్యోగపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, మీరు ఏదైతే ప్లేస్కి ట్రాన్స్ఫర్ కోరుకుంటే కనుక ఆ ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ లభించే అవకాశం ఉంది. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి కాబట్టి ఈ సమయంలో ప్రయత్నిస్తే మంచిది. అలాగే వ్యాపారస్తులు వ్యాపారాల్లో బాగా లాభాలు గడించగలుగుతారు. అలాగే నూతనంగా వ్యాపారం చేసేవాళ్ళు కూడా వ్యాపారంలో తాత్కాలికంగా కొద్దిగా స్లోగా నడిచినప్పటికీ దానిలో సక్సెస్ అవ్వగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులు రాజకీయంగా ఉన్నత స్థాయి పదవులు అధిరోహించగలుగుతారు, అలంకరించగలుగుతారు. ఉన్నత స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. అలాగే ధనపరంగా కూడా బాగా సంపాదించగలుగుతారు. అన్ని పనులకు కూడా యోగించి లాభించి పరిపూర్ణ శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబ అభివృద్ధి, కుటుంబంలో వ్యక్తుల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు పెరగడం, అలాగే ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు సహకరించుకోవడం ఇట్లాంటి శుభకరమైన మంగళకరమైన ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే సుఖ సంతోషాభివృద్ధి అవుతుంది. అలాగే మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు పరిపూర్ణంగా ఏర్పడతాయి కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క ఫలితాలను మీరు మానవ ప్రయత్నంతో పాటు దైవ ప్రయత్నం కూడా అంటే గోచారరీత్యా యోగం వచ్చింది కాబట్టి దైవ ప్రయత్నం కూడా మీరు కొద్దిగా చేసినట్లయితే ఈ యొక్క యోగ ఫలితాలు పరిపూర్ణంగా పొంది ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే మీరు ఈ గురువు కుజుడితో కానీ సూర్యుడితో కానీ కలిసినప్పుడు ఈ యోగాలు ఇంకా పెరిగి ఇంకా కూడా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. అలాగే స్త్రీ మూలకంగా ముఖ్యంగా గురు కుజులు కలిసినప్పుడు మాత్రం అలాగే గురువు చూస్తున్న స్థానాన్ని ఈ యొక్క కుజుడు కూడా చూసినప్పుడు కుజుడు ఆ స్థానానికి వచ్చినప్పుడు మాత్రం బాగా ఇంకా ఉన్నత స్థాయి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. స్త్రీలైతే పురుషుల వల్ల, పురుషులైతే స్త్రీల వల్ల ధనం బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ధనపరమైన అవకాశాలు బాగా ఎక్కువగా లభించే అవకాశం ఉంది. అంటే వాళ్ళు మిమ్మల్ని రికమెండ్ చేయడం వల్ల మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుని అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే గురు శుక్రులు, కుజ శుక్రులు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా స్త్రీల వల్ల, స్త్రీలైతే పురుషుల వల్ల, పురుషులైతే స్త్రీల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ యొక్క దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ స్థాయికి తొందరగా చేరుకోగలుగుతారు. అన్ని పరంగా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. కొద్దిగా ఈ కాంబినేషన్స్ ముఖ్యంగా గురువుతో కుజుడితో ఈ యొక్క శుక్రుడు బుధుడు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బందులు సమస్యలు బాగా అధికమయ్యే అవకాశం ఉంది. స్త్రీ మూలకంగా ధన నష్టం, పురుషుడైతే స్త్రీ మూలకంగా, స్త్రీలైతే పురుషుల మూలకంగా ధన నష్టాలు ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావాల నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు. దాని నిమిత్తం ఓం సత్యగురవే నమః మంత్రాన్ని రోజు 21 సార్లు జపం చేయడం మరియు ఈ క్రమం తప్పకుండా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటే కనుక అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం, అక్కడ కుదిరితే ఆ దేవాలయంలో ఓం నమో వెంకటేశ్వర మంత్రాన్ని 21 సార్లు జపించుకోవడం ఇట్లాంటివి ఆ పరిహారాలు ఆచరించడం మంచిది. స్వామివారికి తులసిమాల సమర్పించడం, అలాగే ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఏమైనా నైవేద్యంగా సమర్పించి అది ఇంటికి తెచ్చుకుని ప్రతిరోజు కూడా ఓం నమో వెంకటేశ్వర మంత్రాన్ని 21 సార్లు జపించి ఆ ప్రసాదాన్ని స్వీకరించి మీరు బయటికి వెళ్ళినట్లయితే కనుక మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి. అలాగే మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది.